హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఘనంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవంతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జమ్మికుంట మండలం కోరపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామాలలో సోమవారం కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య ఆధ్వర్యంలో కోరపల్లి వెంకటేశ్వర్ల పల్లి గ్రామాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం హాజరయ్యారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య మాట్లాడుతూ మాదిగ జాతికి జరుగుతున్నటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల అన్యాయాలపై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 31వ సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితిని స్థాపించి ప్రకాశం జిల్లా ఈదుమూడి నుండి ప్రారంభమైన ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. కృష్ణ మాదిగ మాట్లాడుతూ కృష్ణ మాదిగ జాతికే కాకుండా అట్టడుగు వర్గాల ప్రజలే కాకుండా అగ్రవర్ణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాడి వారి యొక్క హక్కులను సాధిస్తారని, గత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చిన్న పిల్లలకు గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడంతో పాటు వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెన్షన్లను సాధించడంలోని కీలక పాత్ర పోషించారు. గతంలో కేంద్రంలోని ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లను తగ్గిస్తానని ప్రకటన చేసిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో పర్యటించి అన్ని రాష్ట్రాలలో ఉన్న దళితులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రతిపక్ష పార్టీలను సహకారం తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి రిజర్వేషన్లను తొలగిస్తామన్న ప్రకటనను వెనక్కి తీసుకునే విధంగా ప్రత్యేక పోరాటం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నా వెనకాడకుండా సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని రామచంద్ర భరత్, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, కాంగ్రెస్ యువ నాయకుడు అంబాల రాజు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసగౌడ్, మాజీ ఉప సర్పంచి కోరపల్లి గిరవేన ఓదెలు, వెంకటేశ్వర్లపల్లి మాజీ ఉప సర్పంచి పోల్సాని శ్రీనివాసరావు, మాజీ వార్డు మెంబర్ బండారి రాజకుమార్, బుడగ జంగం, జిల్లా నాయకులు రేపెల్లి వెంకటేష్, నేతకాని సంఘం నాయకులు కొండు భిక్షపతి, హమాలీ సంఘం నాయకులు బండారి శ్రీధర్, బీజేపీ నాయకులు రెంటాల మహీందర్, నాయి బ్రాహ్మణ సంఘం కొత్తగట్టు సంపత్, మైనార్టీ నాయకుడు ఎండి రహీం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోరపల్లి గ్రామంలో పద్మశ్రీ గ్రహీత మన మందకృష్ణన్న మాదిగ గారు 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క దళితుడు, మాదిగ బిడ్డలు గుండెపైన చెయ్యేసుకొని సగర్వంగా నేను మాదిగ బిడ్డనని చెప్పుకుంటున్నారంటే కారణం మన మందకృష్ణ మాదిగన్న గారు సుదీర్ఘ పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ జరిపించి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కళ్ళల్లో వెలుగులు నింపిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మందకృష్ణ అన్న మాదిగ గారే. అలాంటి వ్యక్తి మన మాదిగ బిడ్డలలో ఒకరైనందుకు, మన కోసం పోరాటాలు జరుపుతున్నందుకు ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేలు ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా మా మాదిగ బిడ్డలందరి తరపున కోరుకుంటూ, గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పుట్టినరోజు పురస్కరించుకొని, అలాగే 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామంలో జెండా ఎగురవేసి అలాగే కేకు కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగన్న గారు జాతి కోసం ఆరోగ్యశ్రీ, పింఛన్లలో, అలాగే రేషన్ బియ్యంలో ఎంతో కృషి చేసి కులాలకు అతీతంగా పోరాడి అందరికీ ఆ ఫలాలు అందేలా చేసిండు. అలాంటి మహానుభావుడు రాజకీయ అరంగేటం చేసి కూడా సమన్వయం కోసం పోరాడతాడని ఈ సందర్భంగా కోరుకుంటూ
ఈ సందర్భంగా మరొక్కసారి మందకృష్ణ మాదిగ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్పిఎస్ ఫౌండర్ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పుట్టినరోజు సందర్భంగా కోరపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి 31 సంవత్సరం క్రితం 1994లో ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో 20 మందితోని మాదిగ దండోరా ఉద్యమం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తృతపరిచి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొని అనేక విజయాలు సాధించినటువంటి గొప్ప పోరాట యోధుడు మందకృష్ణ మాదిగన్న. గతంలో చిన్నపిల్లల గుండె జబ్బు బారిన పడితే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప మహానుభావుడు. ఆ విజయం ఆరోగ్యశ్రీ సాధించడంలో ఘన విజయం సాధించినటువంటి మందకృష్ణ మాదిగన్న గారు 30 ఏళ్ళ తర్వాత ఏబిసిడి వర్గీకరణ సాధించినటువంటి గొప్ప మునగాడు. అట్లాంటి గొప్ప మహానుభావుడు మాదిగ జాతిలో పుట్టడం నిజంగా మేము గర్వపడుతున్నాము.